దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దైవ సన్నిధిలో దేవుని వాక్యం వినుస్తున్నటువంటి మీకు మా నిండు హృదయపూర్వకమైన వందనాలు. మా తరపున, మా సమాజం తరపున, మరి ఈ టీవీ ఛానల్ వారి తరపున ప్రత్యేకమైన నిండు వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో 2026వ సంవత్సరంలో దేవుడు ఈ విధంగా మరొకసారి ఈ గొప్ప అవకాశాన్ని కలుగజేసిన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొక అవకాశం ఇచ్చిన దేవుని సన్నిధిలో మీ గృహాల్లోనికి వర్తమానము టీవీ ద్వారా రావటానికి సహకరించిన టీవీ వారిని కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించి అంచెలంచెలుగా వర్ధల చేయును గాక. ఆమెన్. మరి చూడండి, మనం యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 3వ వచనం మనం చదువుకున్నట్లయితే, అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువు తృణీకారానికి గురయ్యాడనమాట. తృణీకరించబడ్డాడు అని చెప్పి మనం చూస్తూ వచ్చాం. యేసు ప్రభుని తృణీకరించారు, మనుషులు విసర్జించారు. ఆయన వ్యసనాకాంతుడిగాను వ్యాధిని అనుభవించిన వాడిగాను మనుషులు చూడనొల్లని వానిగాను ఆయన ఉంటూ వచ్చాడు అని చెప్పి మనం చూసాం. శిలువపై జరిగిన దైవిక పరివర్తనము మనము సంతోషములను అనుభవించున్నట్లు యేసుక్రీస్తు కీడును సహిస్తూ వచ్చాడు. మన పాపము ద్వారా ఏర్పడిన ప్రతికూలమైన గాయాలు యేసుక్రీస్తు ప్రభువుని చాలా లోతైనటువంటి గాయాలు పెట్టిన వారిగా మనం ఉన్నాం. చూడండి, ఒకటి ఏంటి ఆ గాయం అంటే అవమానము. 2 తృణీకారము. యేసుక్రీస్తు ప్రభువు అవమానాలు పాలయ్యాడు, తృణీకారానికి గురయ్యాడు. ఇవి 2 యేసు శిలువ పైన పొందాడు, ఆయన అనుభవించాడు. అవమానము అనేది కేవలం నేను అయోగ్యుడను అను నిరాశాభావము ఉండవచ్చు. అవమానము మనలను మనుషులతో కానీ దేవునితో కానీ ఎలాంటి సహవాసము లేకుండా మనుషులను దూరపరుచున్నదిగా ఉంటుంది. అవమానము మనుషులను మనకు దూరపరిచేదిగా, దూరం చేసేదిగా ఉంటుంది అవమానము. అలాగే మనము దూరం అయిపోయినటువంటి మనుషులను గూర్చి అది కేవలం దేవుని సన్నిధిలో వారు దూరం అయిపోయినప్పటికీ కూడా, మనుషుల చేత వెలివేయబడిన, మనుషుల చేత తృణీకరించబడిన, మనుషుల చేత దూరం అయిపోయినప్పటికీ కూడా దేవుడు మనకు దూరం కాకుండా ఉంటే, దేవుని సన్నిధిలో మనము మంచిగా ఉంటే, అప్పుడు అది దేవుని కృప మాత్రమే మనలను బాగు చేయగలదు అని మనం ఆ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. దేవుని చేత వెలివేయబడినటువంటి వానిగా యేసుక్రీస్తు ప్రభువు దేవుని చేత తృణీకరించబడిన వాడిగాను, దేవుని చేత అవమానపరచబడిన వానిగాను యేసుక్రీస్తు ప్రభువుని మనము లేఖనాలలో మనం చూస్తూ వచ్చాం. అవమానము కన్నా తృణీకారము మరింత బాధాకరమైన గాయము అని చెప్పి భక్తులు వ్రాస్తూ వచ్చారు. చూడండి, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం చదివితే, మనము కూడా
ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూసుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఇక్కడ వరకు ఒక రకమైనటువంటి హెచ్చరిక. అయితే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అనే మాట మనం చూస్తున్నాం. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, దేనిని నిర్లక్ష్యపెట్టాడు? అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మనము కూడా సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును ప్రతి భారమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరును అలసట పడకయు మీ ప్రాణముల విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకునిన ఆయనను మీరు తలంచుకునుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారినంతగా ఇంకను దానిని వెదిరింపలేదు అని చెప్పి మరి పౌలు అపోస్తలుడు ఈ లేఖనం ద్వారా మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. చూసారా? అందుకనే అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించిన యేసుక్రీస్తు ప్రభువలే మనకు ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని తృణీకరణలు ఎదురైనా మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని విడిచిపెట్టకూడదు. మనం వాటిని సహించి వాటిని జయించే వారముగా మనం ఉండాలి. మరి అందుకే మనం యెషయా గ్రంథములో ఆ మాటలు మనం చదువుతున్నాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయములో మనం చూస్తే 5వ వచనంలో ప్రభువగు యెహోవా నా చెవికి వినిబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువానికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరుగువేయు వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్ము వేయు వానికిని అవమానపరుచు వారికిని నా ముఖమును దాచుకొనలేదు. ఎందుకంటే ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును శకుముకి రాతి వలె చేసుకుంటుని అని యేసు ప్రభువుని గూర్చి ఈ ప్రవచన లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ఓర్పు మనకు కావాలి, సహనం మనకు కావాలి. వాటి మూలముగా మనకు అవమానాలు ఎదురైనప్పటికీ కూడా ఆ అవమానాన్ని సహించి సిలువను జయించి సిలువకెక్కిన యేసుక్రీస్తు ప్రభువలే సిలువను సహించిన యేసుక్రీస్తు ప్రభువలే మనము కూడా ఈ లోకంలో ఎన్ని అవమానాలు వచ్చినా వాటన్నిటిని కూడా మనం భరించి జయించే వారముగా మనం ఉండాలని ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ఒక మాదిరిని ఆయన చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం గమనిస్తే అవమానము ఎంత ఘోరమైనటువంటి అవమానము అని మనం ఆలోచన చేస్తే చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 21వ వచనం మనం చదివితే అక్కడ ఏమనుందంటే, పిలాతు అయినటువంటి అధిపతి నిండు సభలో యేసు ప్రభువుని గూర్చి అక్కడ మాట్లాడుతూ
ఏమన్నాడు అంటే, అధిపతి 21వ వచనం, 27వ అధ్యాయము 21వ వచనం, అధిపతి ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలను అని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బనే అనిరి. చూసారా ఎంత దారుణమైనటువంటి అవమానమో చూసారా. అంటే ఒక వ్యక్తి ఏమో బందిపోటు దొంగ, నరహత్యలు చేసినవాడు, అనేక మంది ప్రజలను అల్లరికి రేపినవాడు, ఎంతో దారుణమైనటువంటి కార్యాలు పనులు చేసినవాడు, పస్కా పండుగకు ఒక ఖైదీని విడుదల చేసేటువంటి ఆచారము ఆనాడు కూడా ఉంది. మనకు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవము సందర్భంగా మరి మంచి ప్రవర్తన కలిగిన, సత్ప్రవర్తన కలిగినటువంటి ఖైదీలను మరి గమనించి అధికారులు ఎలాగైతే వారికి విడుదల భిక్షను మరి ప్రకటిస్తారో అలాగే మరి ఆ రోజుల్లో కూడా యెరూషలేములో మరి ఖైదీలను, మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలను చూసి సత్ప్రవర్తన కలిగిన వారిని విడుదల చేసే ఆచారము పస్కా పండుగకు, ప్రతి పస్కా పండుగకు విడుదల చేసే ఆచారము ఆ రోజుల్లో కూడా ఉంది. అయితే ఇక్కడ మనం గమనిస్తే విడుదల చేయడానికి పిలాతు అనే అధికారి చాలా యేసు ప్రభువుని విడిపించాలని చాలా ప్రయత్నం చేశాడు. ఆ మాట మనం గత వర్తమానంలో కూడా చదువుకున్నాం. పిలాతు అయిన అధికారి యేసుని విడిపించాలని ఎంతో ప్రయత్నించినప్పటికీ కూడా, మీరు బందిపోటు దొంగ అతన్ని విడిపించమని కోరారు కానీ నీతిమంతుడు పరిశుద్ధుడైన వారిని నిరాకరించారు అని పేతురు ప్రసంగంలో బోధించాడు అక్కడ. దేవునికి స్తోత్రం. అలాగే ఇక్కడ మనం చూస్తే మరి 21వ వచనంలో ఏం చూస్తున్నామంటే, ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బానే విడుదల చేయాలన్నారు. ఎంత ఘోరమైనటువంటి అవమానం చూడండి. పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిత్య నివాసి అయినటువంటి మరి సర్వశక్తివంతుడు, సార్వభౌముడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువుని తృణీకరించి అవమానపరిచి హంతకుడైనటువంటి మరి బరబ్బాను, బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బాను విడుదల చేయాలని జనులు కోరుకున్నారంట. ఎంత దారుణమైన అవమానం చూశారా. ఆ అవమానాన్ని కూడా యేసు ప్రభు మౌనంగా సహించాడు, మౌనంగా భరించాడు. తర్వాత అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసుని ఏమి చేతునని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశాడని సిలువ వేయాలి అని చెప్పి అడిగినప్పుడు మరి వారు ఒకే పట్టుగా సిలువ వేయము, సిలువ వేయము అని మరీ ఎక్కువగా కేకలు వేశారు. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకొనుడని మరి వానితో చూసుకొనుడని చెప్పాను. అందుకు ఆ ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాకనిరి. అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. దేవునికి స్తోత్రం. చూశారండి, ఈ లోకం ఏం కోరుకుంటుంది అంటే చెడ్డవారిని కోరుకుంటుంది అని చెప్పి ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. మంచివారిని సిలువ వేసింది, నీతిమంతుడిని సిలువ వేయమని చెప్పి కోరుకున్నది. కానీ దారుణాలు చేసినటువంటి బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బాను విడుదల చేయమని కోరుకున్నటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.
అందుకని అపోస్తుల కార్యములో మనం చూసాం ఆ మాటను. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 14వ వచనం, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి నరహంతకుడైనటువంటి మనుష్యుని మీరు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము అని చెప్పి మరి దైవజనుడైన అపోస్తలుడు పేతురు ఆ గొప్ప ప్రసంగములో చెప్తూ వచ్చాడు. చూడండి, ఒకసారి మనం గమనించినట్లయితే మరి ఒక మాట మనం ఆలోచన చేసినట్లయితే, ఒక యవనస్తురాలైనటువంటి భార్య వచ్చి మరి దైవ సేవకుడిగా నా దగ్గర చెప్పుకుంటూ ఉంది. ఏమనంటే, అయ్యా, నా భర్తకు నేను అంటే నచ్చలేదంట, నాకు విడాకులు ఇస్తానని చెబుతూ ఉన్నాడు అని చెప్పి బాధపడుతూ ఉంది. ఆమెకు ఒక కుమారుడు కలిగి ఉన్నాడు, చక్కని బిడ్డ కలిగి ఉన్నారు. కానీ ఆ భర్త ఇప్పుడు ఆమెను విడనాడటానికి అవమానకరంగా తృణీకరించి ఆ భార్యను విడిచిపెట్టేసి విడాకులు ఇవ్వాలని మరి కోరుకుంటూ ఉన్నారంట. ఇదేమిటి అంటే తృణీకరణ, ఇదేమిటి అంటే అవమానము కన్నా తృణీకరము మరీ బాధాకరమైన గాయం అని చెప్పి మనం మరి నేర్చుకుంటున్నాం కదా. ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 6వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏమనుందంటే, నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషమాత్రము నిన్ను నేను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుదును. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడును యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పి రాయబడి ఉంది. చూసారా, తృణీకారము పొందినటువంటి భార్య, తృణీకరింపబడినటువంటి యవనస్తురాలు తిరిగి మరలా పురుషుని చేరుటకు పురుషుడు రప్పించుచున్నాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇలాగున ఎంతోమంది భర్తలు భార్యలను తృణీకరిస్తూ ఉన్నారు, భార్యలు భర్తను తృణీకరిస్తూ ఉన్నారు. ఈ తృణీకరణకు గురైనటువంటి మరి వివాహ జీవితాలు వైఫల్యం చెంది తృణీకరణ గాయాలు మరి వారిని బానిసలుగా చేస్తూ ఉన్నాయి. కానీ తృణీకరించబడినటువంటి ఆ గాయాలను కట్టడానికి నా ప్రభువైన యేసు తను గాయాలు పొందాడు, ఆయన గాయాలు పాలయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు గూర్చి మనం ఆలోచన చేస్తే మరి మనకంటే ముందు యేసు క్రీస్తు ప్రభువు తృణీకరించబడిన వారిలో ఒక్కడిగా ఉన్నాడు. మనం మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం మనం చదివినప్పుడు అక్కడ ఏమనుందంటే, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. చూశారా, యేసు క్రీస్తు ప్రభు ఇలాగున తృణీకరించబడిన వారి నిమిత్తము, బాధను అవమానాన్ని అనుభవిస్తున్నటువంటి వారి నిమిత్తము యేసు క్రీస్తు ప్రభు మనకంటే ముందుగా ఆయన అవమానానికి తృణీకరణకి ఆయన అప్పగించబడ్డాడు గనుక తృణీకరించబడుతున్న వారి యొక్క బాధను ఆయన అర్థం చేసుకోగలడు. అవమానపరచబడుతున్నటువంటి వారి యొక్క బాధను ఆయన అర్థం చేసుకోగలడు. అందుకని ఆ మాటను మరలా చూస్తే 50వ వచనంలో యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం.
ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ప్రపంచ చరిత్రలో దేవుని కుమారుడు, దేవుని కోపాద్రాకానికి గురైనటువంటి పరిస్థితులు మనం అక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునిని ప్రాధేయపడినప్పటికీ కూడా, దేవుని కుమారుడు దేవునిని ప్రాధేయపడినప్పటికీ కూడా ఎలాంటి జవాబు దొరకలేదు. అంత ఘోరమైన తృణీకరణకు యేసు పాత్రుడయ్యాడు. శిలువపై కలిగిన గాయాల ద్వారా మాత్రమే కాదు కానీ తృణీకరణతో హృదయములో కృంగి యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తము మరణం పొందారు. మరి అలాంటి యేసుక్రీస్తు ప్రభు ఇంత దారుణంగా తృణీకారానికి గురి అయిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు అలాంటి అవమానాన్ని, తృణీకారానికి గురయ్యాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదివినట్లయితే 3వ వచనం దగ్గర నుంచి చదువుదాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును అయి ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత అనగా ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఎందుకు ఇంత దారుణమైనటువంటి అవమానములు, ఇంత దారుణమైనటువంటి తృణీకరణము మరి పొందాడు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి మనం ఆలోచన చేస్తే, ఇదిగో తాను ఉచితంగా మనలను తనకు తండ్రి అయిన దేవునికి మరి కుమార్తెలుగాను మనలను స్వీకరించుటకై జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకున్నారు అని చెప్పి రాయబడి ఉంది. హల్లెలూయా. మరి రెండవదిగా మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 13వ వచనం మనం చదివితే, మరి ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. దేవునికి స్తోత్రం. మరి తర్వాత మాటలో మనం చూస్తే మరి ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయములో 21వ అధ్యాయము మరి 23వ వచనం మనం చదివినప్పుడు, అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు, వేలాడదీయబడిన ప్రతి వాడును దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను. అంటే మ్రాను మీద వేలాడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు అని చెప్పి వ్రాయబడి ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కడ వేలాడదీశారు అంటే మ్రాను మీద వేలాడదీశారు. మరి వేలాడదీయబడినటువంటి ప్రతి వాడు మరి శాపగ్రస్తుడు. అంటే మానవులు చేసిన మరి పాపశాపాలకు యేసుక్రీస్తు ప్రభు గురైనాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మన పాపశాపాలన్నీ భరించి శిలువ మ్రాను మీద మన శిక్షనంతటిని కూడా ఆయన భరించాడు కాబట్టి మన శాపానంతటిని కూడా తొలగించడానికే
యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఆయన మరణించారన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, మానవులకు రక్షణ కలుగు చేయటానికి, విమోచన కలుగు చేయటానికి యేసుక్రీస్తు ప్రభు శిలువ మ్రాను మీద ఆయన మరణించాడే కానీ ఆయన సర్వాధికారము సార్వభౌమాధికారము కలిగిన వాడుగా ఉన్నాడు కనుక ఆయనను ఏ మరణము బంధించి ఉంచలేదు. అయితే ఆయన తనకు తానుగానే మన నిమిత్తము శిలువకు అప్పగించుకొని ఆయన మరణించాడు. కాబట్టి మనం చూస్తున్నాం ఇక్కడ హెబ్రీ పత్రిక మరి 2వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మనం చదివినప్పుడు, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, మరి ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేత వారిని నా సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి కర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయటము ఆయనకు తగును అనేటువంటి వాక్యం హెబ్రీ గ్రంథకర్త వ్రాస్తూ ఉన్నాడు. కాబట్టి మరి 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమనుంది అంటే, అయితే మనము ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము మరి యేసుక్రీస్తు ప్రభు మన బాధను భరించారు, మన అవమానాన్ని సహించారు, మరి శిలువను సహించారు, తృణీకారం పొందారు. మరి విసర్జించబడిన వారు, తృణీకరించబడుతున్న వారిని మరలా తిరిగి మరి ఒక్కడిగా చేర్చడానికి, విడిపోయిన కుటుంబాలని కలపడానికి, భార్యాభర్తల మధ్య సమస్యలను పరిష్కరించడానికి యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఆయన మన బాధలన్నీ భరించి మనలను మరి ఆయన బిడ్డలుగా చేసుకోవడానికి ఇష్టం కలిగి ఉన్నారు కనుక యేసుక్రీస్తు ప్రభుని నమ్మండి, విశ్వసించండి. ఆయన పాదాల సన్నిధిలో మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి మరి అవమానించబడినా, తృణీకరించబడినా యేసుక్రీస్తు ప్రభు మనకంటే ముందు అవమానించబడ్డారు, తృణీకరించబడ్డారని మనం విశ్వసించి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటే, మన ప్రతి భారము ఆయన మీద మోపినట్లయితే మన ప్రతి కార్యము ఆయన జరిగించి మన కుటుంబాలకు దీవెన కలుగు చేయును గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. నీ బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి, ఆత్మకార్యం జరిగించి నాయన ప్రతి తృణీకారం కొట్టివేయండి, అవమానాన్ని నాయన తొలగించండి, శిలువను సహించి నీ సన్నిధిలో నాయన నీవిచ్చే ఆశీర్వాదముల వలన మరలా కుటుంబాలు కట్టబడడానికి, దీవించబడడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.